వెల్కమ్ టు డైలీ అప్డేట్స్. టుడే పరద టీజర్ అయితే వచ్చింది గైస్. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఒకటి ఏంటంటే అనుపమ గారి లుక్స్ అయితే ఎక్కువగా లేవు. లాస్ట్ దాకా అది అలాగనే పెట్టేసి లాస్ట్కి లుక్స్ రివీల్ అయితే చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఆ దేవునికి సంబంధించిన ఏదో రిఫరెన్స్ తీసేసుకొని స్టోరీ అయితే అలానే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఓకే, టీజర్ మొత్తం చాలా బాగుంది. మన ఐటీ రైట్స్ అయితే జరిగాయి గైస్, మన టాలీవుడ్ ప్రొడక్షన్స్ మీద అండ్ డైరెక్టర్స్ మీద ఐటీ రైట్స్ అయితే జరిగాయి. ఐటీ రైట్స్ ఎందుకు జరిగాయి అంటే మనకు ఏంటంటే పోస్టర్స్ అయితే ఎక్కువగా పెట్టడం వల్ల ఏంటంటే 2000 కోర్స్ అయితే వచ్చినట్టు చెప్పారు కదా పుష్పాలు. అండ్ ఇక్కడ నెంబర్స్ అయితే ఏవైతే వేసుకున్నారో పోస్టర్స్ మీద, ఆ పోస్టర్స్ కారణంగా వచ్చారు అని ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయని అనుకుంటున్నారు. కానీ వీటి వల్ల అయితే కాదు. ఒకటి ఏంటంటే ఏదో అది నాకు తెలిసి పోస్టర్స్ అనేటివి రియల్ ఆర్ ఫేక్ అనేది అది మనకు తెలియదు. ఎందుకంటే ఓన్లీ వాళ్ళకి సంబంధించినవి కాబట్టి వీటిలో కూడా జరగవు. మూవీ బడ్జెట్ వల్ల బజ్ అనేది క్రియేట్ చేయడానికి అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే రైట్స్ అనేవి ఎందుకు జరుగుతాయి అంటే మనకు ట్యాక్స్ అనేది పే చేయకపోవడం వల్ల ఆ ట్యాక్స్ మీకు ఎంత వచ్చిన నంబర్స్ బట్టి ఆ నంబర్స్ని మీకు ఇంత ట్యాక్సీ అనేది ఉంటుంది అన్నట్టు. ఆ ట్యాక్సీ అనేది పే చేయకపోవడం వలన అందుకే రైట్స్ అనేది చేస్తారు. ఈ రైట్స్ అనేవి అందరి మీద ఎందుకు ఓన్లీ ఈ మధ్యలో కాలంలో జరిగినాయి ఎందుకనంటే వీళ్ళు అనేది ట్యాక్స్ అనేది చేయకపోవడం వలన. చేస్తే కనుక వాళ్ళకు రైడ్ అనేది జరగదు కదా. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ అది అనుకుంటారు కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఐటీ రైట్స్ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్. సైఫ్ అలీ ఖాన్ ఈస్ బ్యాక్. సైఫ్ అలీ ఖాన్ ఈస్ బ్యాక్ అంటే మరి ఇంత తొందర ఎలా కోలుకున్నాడు అనేది అసలు జెట్ స్పీడ్లో కోలుకున్నారని చాలామంది వీడియోలు అయితే పెడుతున్నారు. అదేంటో నాకు తెలిసి అది ఎటుగా లేదు, కరెక్ట్గా నాకు తెలిసి. ఏదైతేనే తొందరనైతే కోలుకున్నాడు. మహాకుంభమేళాలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అక్కడ రుద్రాక్షలు అయితే అమ్ముకుంటుంది. ఆ రుద్రాక్షలు అమ్ముకునే అమ్మాయికి ఆమె అందంగా ఉందని చెప్పేసి చాలామంది ఆమెను ఫోటోలు తీసుకోవడం, అది చేయడం అని చేసేసి చాలా ఇబ్బంది అయితే పెట్టారు పాపం. ఒక్కటే నైట్లో ఆమెను చాలా ఫేమస్ చేశారు. అసలు ఎంత అంటే ఒక మినిమం ఏం లేకున్నా కానీ పెద్ద పెద్ద మీడియా వాళ్ళు న్యూస్ రిపోర్ట్ చేసేలా రాసేసుకున్నారు. నాకు చెప్పాల్సింది ఏంటంటే ఆమె ఆ అందాన్ని పట్టుకొని అలా చేసేసారు. ఆమె పేరు మోనాలిసా అండ్ బోన్సాలే అనే అమ్మాయిని అలా చేశారు. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న క్లిప్ దొరికితే చాలు దాన్ని తెగ వైరల్ చేసేయడం అనేది ఈ మధ్యకాలంలో అయితే బాగా అవుతుంది. ఏదైనా కానీ ఎంతో కొంతలా ఉండాలి. మరి అలానైతే చేయడం అనేది దేనికైనా ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పలేం, మన సినిమా అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఓకే గ్యాస్, అండ్ టుడే అప్డేట్స్ ఇవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.